వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. అటవీ శాఖ సిబ్బందిపై జరిగిన దాడిని ఖండించిన ఉద్యోగులు ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నపం. ఖరీఫ్ కు సిద్ధమవుతున్న అన్నదాత మార్కెట్లో సిద్ధంగా ఉన్న కొత్త రకం విత్తనాలు. భక్తులతో పోటెత్తిన నింబాచల ఆలయం గోవింద నామస్మరణతో మారుమోగిన లక్ష్మీ నరసింహ మందిరం. నవీపేట్ మేకల సంతలో ₹1,00,00,000 క్రయ విక్రయాలు. బక్రీద్ సందర్భంగా జరిగిన లావాదేవీలు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కల్పొల్లో అటవీ శాఖ అధికారులపై జరిగిన దాడిని అటవీ శాఖ ఉద్యోగులు ఖండించారు. ఉద్యోగులకు ఆయుధాలను ఇవ్వాలని కోరారు. అటవీ భూమిని ఆక్రమించుకుంటున్నారన్న విషయంపై గ్రామస్తులతో సమావేశం జరిపినట్టు తెలిపారు. కానీ స్థానిక నాయకులు ఉసిగొల్పి ఈ దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. దాడి చేసిన 30 మందిపై కేసు నమోదు చేసి ట్రాక్టర్ ను సీజ్ చేయడం జరిగిందన్నారు. విధుల్లో ఉన్న అటవీ శాఖ అధికారులు సిబ్బందిపై దాడి చేయడం హేయమైన చర్య అని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అటవీ శాఖ ఎస్ఆర్ఓ రవి మోహన్ భట్, జేఆర్ఓ నిజామాబాద్ అధ్యక్షుడు సుధాకర్ రావు తెలిపారు. శుక్రవారం మోపాల్ మండలంలోని కాల్పులో ఫారెస్ట్ అధికారులపై దాడి చేయడాన్ని నిరసిస్తూ శనివారం నగరంలోని అటవీ శాఖ కార్యాలయంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం అటవీ సిబ్బంది కృషి చేస్తారన్నారు. అటవీ భూముల్లో చెట్లు నరికి ఆక్రమించడం వల్ల పర్యావరణం దెబ్బతింటోందన్నారు. విధి నిర్వహణలో భాగంగా తాము రాత్రనక పగలనక దట్టమైన అడవుల్లో ఎలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరగకుండా అహర్నిశలు పనిచేస్తామని అన్నారు. కొన్ని సందర్భాలలో కొందరు వ్యక్తులు దాడులకు దిగుతారని, అలాంటి సమయంలో తాము ప్రతిఘటించడానికి ఎలాంటి వెపన్స్, ఆయుధాలు ఎవరి దగ్గర ఉండవని, ప్రాణాలకు సైతం తెగించి బయటపడతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచించి అటవీ శాఖ ఉద్యోగులకు, సిబ్బందికి ఆయుధాలు సమకూర్చేలా మేలు చేస్తే మేలు చేసిన వారవుతారన్నారు. అలాగే ప్రజలు అవగాహన పెంచుకోవాలని, భూముల్లో చెట్లు నరికేసి ఆక్రమించడం వల్ల పర్యావరణం దెబ్బతింటోందన్నారు. కొందరు రాజకీయ నాయకులు స్వార్థ రాజకీయాల కోసం అమాయక ప్రజలను రెచ్చగొడుతుండడం వల్ల ప్రజలు ఇలా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇది సరైన చర్య కాదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫారెస్ట్ అధికారుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఓ పద్మారావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జరిగిన సంఘటన ఒక హేయమైన చర్య. అది వాళ్ళు ఏంటంటే విలేజెస్ ఒక మాబ్లో ముందు నుంచే ప్లాన్ చేస్తారు అనమాట. ఏంటి అంటే ఫారెస్ట్ స్టాఫ్ని చంపేసేస్తే మాకు ఇంకా వేరే వాళ్ళు రావడానికి భయపడతారు అనేది ఒక ప్రీ ప్లాన్ తోటి వాళ్ళు చేసిన ఇన్సిడెంట్. లక్కీగా ఏంటంటే భగవంతుని దయ వల్ల ప్లస్ ఫాస్ట్గా యాక్ట్ కావడం, ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫామ్ చేయడం అంటే జరిగింది. కాబట్టి ఏంటంటే వాళ్ళు సేఫ్గా బయటికి రావడం జరిగింది. సో దీని మీద ఏంటంటే మొత్తము డిపార్ట్మెంట్ అంతా మేము ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం మేము. సో దీన్ని ఏంటంటే మన అసోసియేషన్, జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్లు అందరూ ఏంటంటే కొంచెం స్టేట్ లెవెల్ తీసుకెళ్ళేసి ఇప్పుడు కూడా నిన్న కూడా మా పీసీఎఫ్ గారు యాక్షన్ తీసుకుంటున్నారు. ప్లస్ నిన్న సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా కాల్స్ వచ్చినాయి. సో మా తరఫున కూడా మేము ఇమీడియట్గా మెసేజ్ పెట్టడం జరిగింది నిన్న డిఎఫ్ఓ సార్కి. ప్లస్ ఇమీడియట్గా నిన్న ఈవినింగే నేను ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దీని మీద ఇప్పుడు హై లెవెల్లో డిస్కషన్ అవుతుంది. వాళ్ళు అంటే ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో మేము చూడాలి. ప్లస్ ఏంటంటే మేము డ్యూటీ చేస్తున్నాము, అడవిని కాపాడుతున్నాం, అడవిలో జంతువులు కాపాడుతున్నాం, అంతే కాపాడుతున్నాం. భూమి అనేది కాస్ట్లీ అఫైర్ అయింది కాబట్టి సో భూమి మీద ఇప్పుడు ఏమనుకుంటారంటే ఈ సీజన్లో మేము దున్నుకొని మేము ప్లాంటింగ్ చేసుకుంటే వాళ్ళు అగ్రికల్చర్ ఫీల్డ్ పెట్టుకుంటే అయిపోతుంది, మా భూమి అయిపోతుందని అట్లా అటాక్ చేస్తున్నారు. కాబట్టి ఏదైనా ఉంటే చట్టపరంగా మనం ముందు పోవాలి, కానీ చట్ట వ్యతిరేకమైన పనులు. అయితే నేను కల్పల్లో జరిగినటువంటి మా రేంజ్ ఆఫీసర్ రాధిక కానీ మిగతా జూనియర్ ఫారెస్ట్ సిబ్బంది పైన కఠినంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే మేమేమో కామన్ ఫారెస్ట్ వెల్త్ కోసం ఏం బాగా కాపాడుతుంటే ప్రజలకు ఏముంది,
భూమి లాక్కోవాలా, చెట్లు నరికేయాలా, దీంతో మొత్తం ఎకాలజికల్ డిస్టర్బెన్స్ అవుతుందని ప్రజలు కూడా గమనించి మా డిపార్ట్మెంట్కు మాకు సహకరిస్తే బాగుంటుందని. అలాగే గ్రామ స్థాయిలో ఉన్న లీడర్లు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ప్రొవోక్ చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు. మళ్ళీ మేము బాగానే అంటే మా సైడ్ మాట్లాడుకుంటూ వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్లనే ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వీళ్ళపై తగిన చర్యలు అంటే కఠినంగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఫ్యూచర్లో కూడా ఇటువంటి దాడులు జరగద్దని మా అసోసియేషన్ తరఫున, మా డిపార్ట్మెంట్ తరఫున కోరుచున్నాను. అంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్లో 30 మంది మీద కేసులు జరిగినాయి. అలాగే ట్రాక్టర్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద నెక్స్ట్ 2 కేసులు ఉంటే పీడీ యాక్ట్ కూడా ప్రపోజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటాము. దాని తర్వాత ఎంక్వైరీ కూడా నడుస్తుంది. ఇంకా అలాగే కాకుండా కల్పోలు కాకుండా మిగతా మా ఇందల్వాయి రేంజ్లో కానీ, కమ్మర్పల్లి రేంజ్లో కానీ, మిగతా రేంజ్లో ఏవైతే హ్యాబిచువల్ స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళు కూడా లిస్ట్ అవుట్ చేస్తాం. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏంటంటే మాకు ప్రొటెక్షన్ అయితే ఉండాలి. మాకు వెపన్స్ లేవు, తర్వాత ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. ఉన్న గ్రామస్థ లెవెల్లో ఉన్న ఏవైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు చెప్పడం వల్లే ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి ఫ్యూచర్లో జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది ఇంతకుముందు ఇందల్వాయి రేంజ్లో గంగయ్య 2013లో ఆయన మర్డర్ జరిగింది. అప్పుడు 1 ఇయర్ ఆయనకు అంటే రేంజ్ ఆఫీసర్కు 2 గన్మెన్లతో ప్రొటెక్షన్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ 70 నుంచి అది కూడా మానేశారు. అంటే ఒక ఇందల్వాయి రేంజే కాకుండా మిగతా రేంజ్ ఆఫీసర్స్ కానీ సిబ్బంది కూడా ప్రొటెక్షన్ ఉంటేనే మనం అంటే ఫ్యూచర్లో ప్రొటెక్షన్ చేయగలుగుతాం, లేదంటే ఇబ్బందే. వివాదం ఏం లేదండి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రతి రేంజ్లో ఎక్కడైతే ట్రైబల్స్ ఉంటారో వాళ్ళు భూమి తీసుకునే వాళ్ళ ఆలోచన ఉంటుంది, కాపాడే ఆలోచన మాది ఉంటుంది. దాంట్లో ఎట్లా క్లాస్ ఖచ్చితంగా ఉంటుంది. మేము కాపాడుంటాం, వాళ్ళకేమో భూమి కావాలా. దాంతో ఇప్పుడు ఆ రేంజ్ ఆఫీసర్ పైన కానీ వాళ్ళ సిబ్బంది పైన ఆ ట్రాక్టర్ పట్టుకున్న ఉద్దేశంతోనే వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. అంటే అంటే ఇప్పుడు దాడి జరిగిందంటే ఆల్రెడీ అక్కడ ప్లాంటేషన్ 100 హెక్టార్లలో ప్లాంటేషన్ చేయడం జరిగింది 3 సంవత్సరాల క్రితం. ఏదైతే ప్లాంటేషన్ ఉందో దాని చెట్లు నరికేసి అది దున్నడం వల్లనే వీళ్ళు ఆపడం జరిగింది. అంతేగాని పోటు పట్టాలో కానీ అటువంటి ఏమి అబద్ధం. అది శాశ్వత పరిశ్రమ అంటే ఇక గవర్నమెంట్ యాక్ట్ తీసుకొని దాన్ని చట్టం మార్చాలి. తర్వాత ఇంకా ఫ్యూచర్లో ఎంకరేజ్ చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటేనే అవుతుంది, లేదంటే ఫ్యూచర్లో ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. వెపన్స్ అంటే కదా, వెపన్స్ ఇవ్వాలనేది గవర్నమెంట్ ఆలోచించాలి. మా డిమాండ్ అయితే ఉంది, గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించాలి. ఇస్తామన్నారు కానీ ఇప్పటివరకు అయితే ఎటువంటి వెపన్స్ ఇవ్వలేదు. మాకైతే రక్షణ అయితే ఉండాలి, కింది బీట్ ఆఫీసర్ నుంచి అప్ టు రేంజ్ ఆఫీసర్ వరకు కూడా ఫిట్ ఉండాలి. మేము మా డ్యూటీలో భాగంగా నిన్న మార్నింగ్ 9 వరకల్లా మేము ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి వెళ్ళాము. అక్కడ వెళ్ళేసరికి కల్పోలు గ్రామ శివారులో మా అటవీ ప్రాంతంలోనే ట్రాక్టర్తో దున్నడం జరుగుతుంది. మోతిలాల్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు పరశురాములు, వాళ్ళిద్దరూ అక్కడ ట్రాక్టర్తో దున్నడం జరుగుతుంది. మేము అక్కడి వరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆ ట్రాక్టర్ని ఆపేసి అటవీ ప్రాంతంలోకి ట్రాక్టర్ తీసుకొచ్చి దున్నడం నేరము అని మేము చెప్పడం జరిగింది. వాళ్ళు మేము ఇప్పుడు దున్నితేనే మాకు పట్టాలు వస్తాయి అన్నీ వాళ్ళు కూడా వాగ్వివాదానికి దిగారు. మేము ఆ ట్రాక్టర్ సీజ్ చేద్దామనే ఉద్దేశంలో ఇద్దరి మధ్యన మాటలే వరకే ఉండే, ఇలాంటి ఘర్షణ లేకుండే. కానీ విలేజర్స్ అందరూ ఒకరికొకరు మొత్తం ఒక 40-50 మంది వరకు అందరూ వస్తూనే ఉన్నారు. ఒక 10 మంది వరకు అట్లా వచ్చేసరికి ముందు జాగ్రత్త చర్య నేను పోలీస్ సిబ్బందికి డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మా వేరే స్ట్రైక్ ఫోర్స్ వేరే ఎఫ్ఎస్ఓకి ఫోన్ చేసి రమ్మనడము, వేరే స్టాఫ్ని, బేస్ క్యాంప్ వాచర్స్ని అందరినీ స్పాట్కి రమ్మని చెప్పాను. ఒక 1 అవర్ అట్లా 11-11:30 ఆ ప్రాంతంలో అందరూ చేరుకున్నారు. ట్రాక్టర్ని మమ్మల్ని నెట్టేసి ట్రాక్టర్ని తీసుకెళ్ళడం ప్రయత్నంలో వాళ్ళు ట్రాక్టర్ని తీసుకెళ్ళి విలేజర్స్ మొత్తం ఒక్కసారిగా 40-50 మంది మా 5గురి మీదకి దాడి చేసి పెద్ద కర్రలతోని రాళ్లతోని మా అందరి మీద దాడి చేశారు. నా చెయ్యి విరిచేసి ఫోన్లు తీసుకున్నారు నా దగ్గర నుండి. వేరే సిబ్బందిని కూడా కర్రతో కొడితే ఇంకో ఎఫ్ఎస్ఓ కూడా చెయ్యి విరవడం జరిగింది. 5గురికి దెబ్బలు తగిలినాయండి. ఇంతకుముందు ఏం లేదండి. మేము గత నెల రోజులుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి చెప్తున్నాము, అటవీ ప్రాంతంలో దున్నడం నేరము అనేది చెప్తున్నాము. చెప్తే కూడా వాళ్ళు ఏంటంటే పట్టాలు ఇస్తారు అని చెప్తున్నారు. కానీ పట్టాలు అనేది 2005 కంటే ముందు దున్నిన వాళ్ళకి మాత్రమే ROF యాక్ట్ వస్తుంది. మేము అది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు ఫ్రెష్గా ఎంక్రోచ్మెంట్ చేసినా కూడా అది యాక్ట్ అప్లికబుల్ కాదు, మీరు చేసేది నేరం అవుతుంది అంటే కూడా వినకుండా 4 మీటర్లు 3 మీటర్లు హైట్ ఉన్న చెట్లను కూడా నరికి మరి దున్నడం స్టార్ట్ చేశారు వాళ్ళు.
ఎంత చెప్పినా కూడా వినట్లేదు. మేము ట్రాక్టర్ వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, మా శాఖపరంగా కూడా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటున్నాం. మేము కేసులు బుక్ చేయడము అన్నీ చేస్తున్నాం. కానీ వాళ్ళు ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు నిన్న మా దాడి ఏంటంటే 5గురిని చంపడమే లక్ష్యంగా వచ్చి దాడి చేయడం జరిగింది. కర్రలు, రాళ్ళు, అక్కడ ఫీల్డ్లో అవైలబుల్ ఉన్న దొడ్డు కర్రలు, రాళ్ళతోనే చేశారు. ప్లస్ అంటూ కూడా చేశారు. ఇప్పుడు ఉన్న 5గురిని ఇక్కడ చంపేస్తే ఇంకే ఫారెస్ట్ వాళ్ళు ఈ భూముల జోలికి రారు, ఈ భూములు మనవి అవుతాయి అనే లక్ష్యంతో ప్రీ ప్లాన్డ్గానే జరగాలి. హెచ్చరించారండి. ఇంతకుముందు కూడా ఎఫ్ఎస్ఓకి ఫోన్ చేసి మీ అంతు చూస్తా అని బెదిరించడం జరిగింది. స్టాఫ్ నైట్ పెట్రోలింగ్కి, ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడికి ఈ భూముల్లోకి అసలు మా ఫారెస్ట్ ల్యాండ్ కూడా మేము వెళ్ళొద్దు అని మమ్మల్ని అడ్డుకోవడము ఇలాంటివి చేస్తున్నారు విలేజర్స్. తీసుకెళ్ళామండి. ఇలా అవుతుంది అని అంటేనే మాకు స్ట్రైక్ ఫోర్స్ కూడా వేరే రేంజ్ నుంచి స్ట్రైక్ ఫోర్స్ కూడా తెప్పించి మాకు సపోర్ట్కి ఇవ్వడం జరిగింది. మేము అందుకనే 3-4 ఒక్కరు విడిగా వెళ్ళకుండా 3-4 కూడా వెళ్తున్నాము. అయినా గ్రామస్తులందరూ కూడా ఇలా మా మీద దాడి చేయడం జరిగింది. అంటే దాడి అనేది అయితే జరగలేదు. ఖరీఫ్ వ్యవసాయానికి రైతు సిద్ధమయ్యాడు. సన్న రకం సాగు పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందుకు గాను రైతులు విత్తనాలను సిద్ధం చేసుకుంటున్నారు. మార్కెట్లో పలు రకాల విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో రైతులు వరి పంట విస్తీర్ణం జరుగుతోంది. వరిలో పలు రకాల వెరైటీ విత్తనాలను విక్రయించడానికి సిద్ధంగా ఉంచారు. వరి విత్తనాలలో వివిధ రకాలు ఇలా ఉన్నాయి. KKN 1638, BPT 5204, RNR 15048 లోకల్ వెరైటీలు కాగా JGL 24433, MTU 1010, డెల్టా, హైబ్రిడ్, కావేరీ రకాల విత్తనాలు విక్రయానికి సిద్ధం చేశారు. అలాగే మొక్కజొన్నలో భారతి, హైటెక్ లాంటి విత్తనాలు విక్రయానికి పెట్టారు. ఖరీఫ్ సీజన్ ఆశాజనకంగా ఉండాలని రైతులు భావిస్తున్నారు. 2024వ సంవత్సరంలో సాగు విస్తీర్ణం పెంపు జరుగుతుందా లేక మునుపటి మాదిరి సాగు చేస్తారా? సాగునీటి సౌకర్యం అలాగే వర్షాభావ పరిస్థితులలో రైతులు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న విషయంలో వ్యవసాయ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వర్షాకాలం ఆరంభమైనప్పటికీ ఆశాజనకంగా లేదు. తొలకరి పలకరింపు లేకపోయినా నేడో రేపో చేయాల్సిన పనిని నేడే చేసి పెట్టుకోవటానికి అన్నదాత సిద్ధమవుతున్నాడు. విత్తనాలలో పాటు ఎరువులు, ఇతర పిచికారీ చేసే మందులను దుకాణదారులు అందుబాటులో ఉంచారు. అసలు సమయానికి ఎరువు మందులు మార్కెట్లో షార్టేజ్ ఏర్పడితే ఎలాగని ముందస్తుగానే కొనుగోలు మొదలుపెట్టారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామాలలో నిర్మించిన రైతు వేదికలలో సమావేశం ఏర్పాటు చేసి ప్రాంతనిల ఆధారంగా పండించే పంటలు దిగుబడి పొందేందుకు పలు సూచనలు చేయాల్సిన సిబ్బంది మాత్రం అటువైపు వెళ్లడం లేదు. నకిలీ విత్తనాలు కొంపముంచే పరిస్థితి ఓ పక్క నెలకొన్న సందర్భంగా ముందస్తు తనిఖీలు చేసి నకిలీ విక్రయాలను అడ్డుకట్ట వేయాల్సిన అధికార యంత్రాంగం సమావేశం పేరిట కార్యాలయాల్లో కనిపించడం లేదు. వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపం కానుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సన్న రకం విత్తనాల ధరలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందిస్తే బాగుంటుందని రైతు అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసి పంట సాగు మరియు ఏ పంట సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చని సూచనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సన్న రకం సాగుకు పెట్టుబడి ఎక్కువ అవుతుందని, దీనివల్ల రైతుపై ఆర్థిక భారం పడే అవకాశం ఉంటుందని జలాల్పూర్ రైతు తెలిపారు. లోకల్ ఛానల్ వాళ్ళకి నమస్కారం. ఫస్ట్ నా పేరు అనంత్ రెడ్డి, జలాల్పూర్. నేను ఒక రైతుని, చిన్నకారు. ఏమైందంటే విత్తనం ఈ ఖరీఫ్ సీజన్లో విత్తనాలు అయితే 5204 కానీ, RNR 15048 కానీ, WGL 44 రకాలు, BPT 5204 దొడ్డు రకాలు అయితే ఇప్పుడు సామాన్యంగా రైతులు విలేజ్లో వేయట్లేదు. గవర్నమెంట్ చెప్పిన ప్రకారం అయితే సన్న రకాలు వేసుకోండి, బోనస్ వస్తా అని చెప్తున్నారు. కానీ మనకు సన్న రకాలు దిగుబడి తక్కువ వస్తుంది, పెట్టుబడి ఎక్కువ, చీడపీడలు ఎక్కువ. దానివల్ల కొంచెం రైతులు ఇబ్బందికరంగా అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి మనకు దొడ్డు రకాలు కూడా ఒక మినిమం 10 ఎకరాలున్న రైతు కొంచెం సగం వేసుకుంటే కొంచెం లాభపడతాడు. దానివల్ల గవర్నమెంట్ మనం గ్రామాల్లోకి వచ్చి క్షేత్రస్థాయిలో మీటింగ్లు పెట్టి మనకు అవగాహన ఇస్తే చెప్పగలదు. కొన్ని రకాలు దిగుబడి వచ్చే హైబ్రిడ్ రకాలు కూడా ఉన్నాయి, కొంతమందికి తెలియదు. లోతైన రైతులకు చాలామందికి తెలియదు. గ్రామాల్లోకి వచ్చి చెప్తుంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి.
నిజామాబాద్ జిల్లాలో అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ బద్రీనాథ్ గా పిలిచే శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గోవింద నామస్మరణలతో భక్తుల రద్దీతో కిటకిటలాడింది. కిలోమీటర్ మేర క్యూ లైన్ లో నిల్చొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి. భీమ్గల్ మండల పరిధిలోని నింబాచల శ్రీ లక్ష్మీ నృసింహ ఆలయం భక్తులతో రద్దీగా మారింది. శనివారం రోజు శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భీమ్గల్ గ్రామస్తులే కాక నిజామాబాద్ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన భక్తులతో పాటు మహారాష్ట్ర, జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు కాలినడకన స్వామివారి కొండ మీదకి వచ్చారు. ఇక్కడే కొందరు వంట చేసుకుని ఉపవాసం ఉండి మొక్కులు చెల్లించుకున్నారు. హసకొత్తూరుకు చెందిన భక్తుడు అయోధ్య మురళి మాట్లాడుతూ వారి కూతురికి అమెరికాలోని యూనివర్సిటీలో సీటు రావాలని మొక్కుకోవడంతో కోరిక నెరవేరడంతో హసకొత్తూరు నుంచి కాలినడకన వచ్చి స్వామివారి మొక్కు చెల్లించుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఆలయ మహిమ ఎంతో అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఆలయంలో ధర్మకర్త నంబి లింబాద్రి భక్తులకు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ హరిబాబు వారి సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. అలాగే ప్రతి శనివారం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక యజ్ఞం నిర్వహిస్తున్నారు. యజ్ఞంలో పాల్గొన్న దళచిన వారు 2500 రూపాయలు చెల్లించి సాంప్రదాయ దుస్తువులను ధరించి యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనవచ్చని చెప్పారు. శనివారం ఏకాదశి తిథి రోజున మాత్రం యజ్ఞం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ మహిమాన్విత క్షేత్రాన్ని సమయం అనుకూలించినప్పుడు దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ప్రతి సంవత్సరం ఒకసారి వచ్చి వెళ్తుంటాము. కోరిన కోరికల కోసం నెరవేరాలని మొక్కుకుంటూ ఆరోగ్యం బాగాలేక ప్రతిసారి రావడం జరుగుతుంది. ఏడాది వెళ్తాము. చాలా బాగుంది. దర్శనం కూడా చాలా బాగా అయింది. విశ్వాసం టెంపుల్ అనాది వస్తున్న పురాతన ఆలయం కాబట్టి ప్రతిసారి వచ్చుకుంటూ వెళ్తాము. మామూలుగా ఉన్నాయి, ఇంకా కొంచెం సౌకర్యాలు కల్పిస్తేనే బాగుంటుంది. గవర్నమెంట్ వారు వాటర్ స్పెషల్ కానీ దర్శనానికి లైన్ కానీ. జై శ్రీమన్నారాయణ. మేము ఇక్కడ లింబాద్రి గుట్ట నరసింహస్వామి దగ్గరికి ఆర్మూర్ నుండి వచ్చినాం. ఇక్కడ ప్రతి ఒక్కటి బాగుంటుంది. స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ నమ్మిన వారికి అన్ని అంత బాగానే జరుగుతుంది. ఏది కోరుకున్నా ఇక్కడ సఫలమవుతుంది. మా ఇంటి దేవుడు కూడా ఇదే. అనుకున్న జరిగినప్పుడు ఆ మొక్కు అది అయిందంటే వారం వారం కూడా ఇస్తాం. మేము ఇక్కడ దగ్గర కాబట్టి సౌకర్యాలు కూడా బాగానే ఉంటాయి. అయోధ్య మురళి, మా గ్రామం ఆసాకొత్తూరు, మండలం కమ్మారపల్లి, జిల్లా నిజామాబాద్. అయితే ఈరోజు లింబాద్రిగుట్టకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మా కులదైవము. అందుకే ప్రతి సంవత్సరము దర్శనానికి వస్తాము. అట్లాగే ఈ నెల 11వ తేదీ రోజున మా అమ్మాయి యుఎస్కు అమెరికాకు ఇంటర్వ్యూ ఉండే, దాంట్లో సక్సెస్ అయింది. సక్సెస్ కాగానే అక్కడి నుంచి కాలినడకగా ఇక్కడికి రావడం జరిగింది. నరసింహస్వామి అనుగ్రహం. ఆసాకొత్తూరు నుండి ఇక్కడి వరకు 16 కిలోమీటర్లు పాదయాత్ర ఫ్యామిలీతో రావడం జరిగింది. ఇక్కడ మా స్వామివారు మాకు లింబాద్రి గుట్ట దర్శనకి వచ్చినాము. ఇక్కడ బాగా జనాలు ఉన్నారు. ఇది పురాతనం నుంచి మా ఇంటి దేవుడు. ఇది ఇక్కడ చాలా జనాలు బాగానే ఉన్నారు. ఇక్కడ సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి. దీన్ని ఇంకా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. వాటర్ ఫెసిలిటీ కూడా తక్కువ ఉంది. సంవత్సరానికి 4-5 సార్లు వస్తాం ఇక్కడికి. అంత దూరం ఇక్కడికి వచ్చిన చాలా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇక్కడికి కొంచెం మార్పు బాగానే జరిగింది. ఇక్కడికి కొంచెం మీరు ఒకటి వాటర్ ఫెసిలిటీ కూడా బాగాలేదు, అంత బాగానే ఉంది. ఇక్కడ ఆ రోడ్లన్నీ బాగానే ఉన్నాయి. ఒకటి వాటర్ ఒకటి కొంచెం అందుబాటులో లేదు. గ్రామము సిరికొండ మండలం. లింబాద్రిగుట్ట లక్ష్మీనరసింహస్వామి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అనుకుని కోరికలు నెరవేరాలంటే 11 వారాలు పాదయాత్ర చేసుకుంటూ వస్తే తప్పకుండా కోరికలు నెరవేరలేదనేటటువంటిది ఒకటి నానుడి ఉంది. ఆ విధంగా గతంలో కూడా 11 వారాలు నడుచుకుంటూ రావడం జరిగింది. కోరికలు కూడా నెరవేరడం జరిగింది. కాబట్టి నరసింహస్వామి యొక్క దర్శనం అనేది అన్నిటికీ వైభోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు అన్ని
సోమవారం బక్రీద్ పండగ సందర్భంగా నవిపేట్ మేకల సంత కిక్కిరిసింది. మేకల క్రయ విక్రయాల్లో ఒక్కరోజే 1.5 కోటి లావాదేవీలు జరిగినట్లు సమాచారం. అతిపెద్ద మేకల సంతగా పేరున్న నవిపేట్ మండల కేంద్రంలో ప్రతి శనివారం నిర్వహించే మేకల సంత బక్రీద్ పండుగ సందర్భంగా కిక్కిరిసింది. ఈ ఒక్కరోజే 1.5 కోటి పైన లావాదేవీలు జరిగినట్లు సమాచారం. అయితే సంతలో నీటి సదుపాయం లేకపోవడంతో మూగజీవులు కొట్టుమిట్టాడాయి. కోట్ల రూపాయల ఆదాయం గ్రామ పంచాయతీ పొందుతున్నప్పటికీ జీవాలకు నీటి తొట్టెలు ఏర్పాటు చేయడంలో విఫలమవుతోంది అని విక్రయదారులు వాపోతున్నారు. నీటి సదుపాయం లేక ప్రతి వారం పదుల సంఖ్యలో మేకలు, గొర్రెలు మృతి చెందుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి సంతలో నీటి తొట్టెలు ఏర్పాటు చేయించాలని వ్యాపారస్తులు కోరుతున్నారు. వర్షాకాలం మొదలైనందున పారిశుధ్య పనులను పరిశీలించారు మేయర్ దండు నీతు కిరణ్. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలో పర్యటించిన ఆమె నీటి నిల్వలను పరిశీలించారు. శానిటేషన్ సిబ్బంది రికార్డులను పరిశీలించారు. నిజామాబాద్ నగరంలోని 22వ డివిజన్ వినాయక్ నగర్ లో మేయర్ దండు నీతు కిరణ్ పర్యటించారు. పారిశుధ్య పనులను పర్యవేక్షించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే విధిగా మురుగు కాలువలు శుభ్రం చేయాలని, ఇంటింటికి తిరుగుతూ చెత్తను సేకరించాలని సూచించారు. వినాయక్ నగర్ లో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ ను సందర్శించి ప్రజలకు అందిస్తున్న సేవల గురించి వాకబు చేసి ఆశా కార్యకర్తలతో కలిసి మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి అని అవగాహన కల్పించారు. వినాయక్ నగర్ లోని మున్సిపల్ శానిటేషన్ జోన్ 2 కార్యాలయంలో కార్మికుల హాజరు పట్టికను తనిఖీ చేసి విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా మెరుగైన సేవలు అందించాలని కోరారు. వినాయక్ నగర్ లోని నసీం కాలనీలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. మున్సిపల్ కార్పొరేషన్ వాహనాలు చెడిపోతే వాటి మరమ్మతు కోసం ఇతర ప్రదేశాలకు తరలించి బాగు చేయిస్తారు. దీనివల్ల వాహనం రిపేర్ చేసి వచ్చేంత వరకు ఇబ్బంది కలగడాన్ని పరిగణలోకి తీసుకుని మున్సిపల్ కార్యాలయ వాహనాల రిపేర్ షెడ్ నిర్మాణ పనులకు కమిషనర్ తో కలిసి భూమి పూజ చేశారు మేయర్. నిజామాబాద్ కిల్లా ఫిల్టర్ బెడ్ ప్రాంతంలో మున్సిపల్ వాహనాల మరమ్మతుల కోసం షెడ్ నిర్మాణానికి నగర మేయర్ మున్సిపల్ కమిషనర్ తో కలిసి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ దండు నీతు కిరణ్ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ వాహనాల నిర్వహణ కోసం అవసరమైన చిన్న రిపేర్లు చేయటకు 43 లక్షల రూపాయల నిధులతో షెడ్ నిర్మాణం చేయడం జరుగుతుందని తెలిపారు. రోజువారీ చెత్త తరలింపు చేసే వాహనాలు, నీటి సరఫరా వాహనాలకు ఏదైనా రిపేర్లు వచ్చినట్లయితే షోరూంలలో చేయించడం ద్వారా సమయం వృధా కావటమే కాకుండా నగరంలో చెత్త నిర్వహణపై ప్రభావం పడుతున్నందున ఉద్దేశంతో ఈ షెడ్ కోసం ముందుకు వచ్చారన్నారు. చిన్న రిపేర్లు చేయటకు వీలుగా షెడ్ నిర్మాణం చేస్తున్నామని, పనుల్లో జాప్యం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఇల్లందుల మమత, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ ఆనంద్ సాగర్, అసిస్టెంట్ ఇంజనీర్ ఇనాయత్ కరీం తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగర్ ప్రజలందరికీ నమస్కారం. మన ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత శరవేగంగా పనులన్నీ జరగడం మొదలయ్యాయి. మొన్న కూడా 7th డివిజన్లో ఒక రోడ్ ఇనాగ్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. అలాగే కాజ్వే పనులు ఎప్పుడైతే ఆగిపోయి ఉన్నాయో అవి కూడా మొదలు పెట్టడం జరిగింది. అలాగే మన మున్సిపల్ ఎన్ఎంసీలో ఉన్నటువంటి వెహికల్స్కి ఏమైనా రిపేర్స్ వస్తే ప్రతిదానికి కూడా మరి హైదరాబాద్ కానీ లేదంటే పెద్ద షోరూమ్లకు కానీ వెళ్ళి వచ్చే వరకంటే చాలా లేట్ అయ్యి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆ ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని మరి నేను, కమిషనర్ గారు, మా అధికారులందరూ కూడా కలిసి మీటింగ్ పెట్టి ఒక నిర్ణయం తీసుకొని మరి ఇక్కడే మనకు ఒక మెకానిక్ షెడ్ని ఏర్పాటు చేసుకొని ఒక మెకానిక్ని హైర్ చేసుకుంటే మరి చిన్న ఏవైతే ఉంటాయో మనమే వెహికల్స్ని రిపేర్ చేసుకోవాల్సిందని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోని మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. దానికి టైర్ ఫండ్లో నుంచి 43 లక్షలతో ఇక్కడ కిల్లా ఫిల్టర్ బెడ్లో స్థలాన్ని కేటాయించుకొని అక్కడ ఒక షెడ్ వేయడం జరుగుతుంది. ఈరోజు నేను, కమిషనర్ మకరంద్ గారు, అలాగే కార్పొరేటర్ సంత మమత గారు అందరూ కూడా వచ్చారు. మున్సిపల్ అధికారులు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడే ఇనాగ్రేషన్ చేసి మరి అతి త్వరలోనే ఇక్కడ మెకానిక్ షెడ్ వేసి మరి ప్రజలందరికీ కూడా వెహికల్స్కి ఇబ్బంది కాకుండా, ఎందుకంటే ఎస్ఐలు, జవాన్లు, మన వర్కర్స్ వర్క్ చేయాలన్నా కూడా వాళ్ళకి వెహికల్స్ మంచిగా అందుబాటులో ఉంటేనే మరి ఎక్కడ కూడా చెత్త ఉన్నా కూడా తీసుకెళ్ళడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి మరి అలాంటి ప్రయత్నంలో భాగంగా మేము ముందుకెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరి మీ అందరికీ కూడా ఇలాగే మా ఎన్ఎంసీ తరఫు నుంచి తప్పకుండా మీకు ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నా కూడా అందిస్తాం. బాన్స్వాడ మండలం తాడ్కోల్ డబుల్ బెడ్రూమ్ సముదాయంలో 12వ తేదీన జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వృద్ధురాలు ఉప్పరి సాయిబ ఫోన్లో వచ్చిన లాస్ట్ కాల్ ద్వారా విచారణ చేయగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.
బాన్స్వాడ పిఎస్ఆర్ కాలనీలో వృద్ధురాలని హత్య చేసి ఒంటిపై ఉన్న నగలను ఎత్తుకెళ్లారు. ఆమె నివాసం ఉంటున్న గది కింది భాగంలో నివాసం ఉంటున్న తోడిమల సాయిబాబా లాస్ట్ కాల్ చేసినట్లు తెలుసుకుని నిందితుడిని విచారించగా ఆన్లైన్ బెట్టింగ్ల వలన ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి సుమారు 16 లక్షలు అప్పు కావడంతో డబ్బుల కోసం తానే వృద్ధురాలిని హత్య చేసి ఆమె వంటిపై ఉన్న బంగారాన్ని దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు అని పోలీసులు తెలిపారు. మా ఇంట్లో ఎవరు లేరు, మీ ఇంట్లో పడుకుంటానని ఒంటరిగా ఉన్నానని ఫోన్లో సాయవ్వను నమ్మించి రాత్రి అక్కడ పడుకుని కొంతసేపు తర్వాత గొంతు కోసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. నిందితుని నుండి 2 తులాల బంగారం, వెండి కడియాలు రికవరీ చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపిస్తున్నట్లు సిఐ కృష్ణ తెలిపారు. డబుల్ బెడ్రూమ్ లో 70 సంవత్సరాల ఉప్పరి సాయవ్వను హత్య మరియు దొంగతనం చేసిన కేసు బాన్స్వాడ పోలీసు ఛేదించడం జరిగింది. ఈ ఉప్పరి సాయవ్వ కాల్ డాటా మనం తీయడం జరిగింది. దీంట్లో లాస్ట్ కాల్ ఎవరిని చెక్ చేయగా మనకు అదే బిల్డింగ్లో కింది పోర్షన్లో ఉండే తొడిమెల సాయిబాబా లాస్ట్ కాల్ ఉండడం జరిగింది. దీంట్లో అతనిపై మాకు అనుమానం ఏర్పడింది. అందుకొని తాడుకో చౌరస్తాలో అతను పట్టుకొని ఇంట్రాగేట్ చేయడంతో అతను అసలు విషయం చెప్పడం జరిగింది. అతను ఏం చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. దీంట్లోనే అతనికి ఆన్లైన్ బెట్టింగ్ అలవాటైంది. ఈ ఆన్లైన్ బెట్టింగ్లో అతను ఒక 3 ఏళ్ళ నుంచి ఆడుతూ 16 లక్షల వరకు నష్టపోయాడు. చాలామంది దగ్గర అప్పులు కూడా చేయడం జరిగింది. ఈ అప్పులు తీర్చలేక అప్పుల వాళ్ళ బాధ తట్టుకోలేక ఒకదాని తర్వాత ఒకటి తప్పులు చేయడం జరుగుతూ ఉంది. ఒకటే ఉంటుంది, ఈమె చంపినా ఎవరు అడిగే వాళ్ళు ఉండరు కాబట్టి ఈమె దగ్గరికి 20,000 కూడా తీసుకున్నాను. ఆమె చంపితే ఆ 20,000 కట్టిన అవసరం లేదు, ఆమె దగ్గర ఉన్న బంగారు నగలు కూడా తీసుకొని నేను నాకు అప్పులు కొంత తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతోన అతను ప్రీ ప్లాన్గా ఉండి ఆమె ఇంట్లోకి వెళ్ళి పడుకున్న తర్వాత ఒక లేట్ నైట్ వరకు కూడా అతను ఇంటి ముందే తిరగడం జరిగింది. 12:30 ఆ టైంలో ఆ ప్రాంతంలో ఆమెకు ఫోన్ చేసి అవ్వ నా ఇంట్లో ఎవరు తాళం డోర్ ఓపెన్ చేయట్లేదు కాబట్టి ఈరోజు నీ దగ్గరే పడుకుంటానని చెప్పి ఆమెను డోర్ ఓపెన్ చేయమని చెప్పడం జరిగింది. దాంతో ఆమె లోపల గొల్లం పెట్టుకొని ఉంది. ఎవరిని అంత ఈజీగా నమ్మదు ఆమె కూడా. కానీ ఆమె ఫోన్ చేసేసరికి తెలిసిన వ్యక్తే కదా అని చెప్పి డోర్ ఓపెన్ చేయడం జరిగింది. దాంతో ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో సాయిబాబా ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. ఆమెతో పాటు ఇంకో పక్కన ఒక షాప్ వేసుకొని పడుకోవడం జరిగింది. అర్ధరాత్రి 12:30కి వెళ్ళి దాని తర్వాత ఒక 3:30 గంటలు వెయిట్ చేశాడు. ఆల్మోస్ట్ ఉదయం అందాజ ఒక 4 గంటల సమయంలో అతనికి ఆమె గాఢ నిద్రపోతుందని చెప్పి తెలుసుకొని అంతకుముందే తను ప్రీ ప్లాన్ ఉన్నాడు కాబట్టి ఇంట్లో నుంచి కూరగాయలు కట్ చేసి ఒక కత్తి తీసుకొని తన లోయర్లో పెట్టుకొని వచ్చాడు. ఆ కత్తి బయటకు తీసి ఫస్ట్ తన పొట్ట పైన పొడవడం జరిగింది. ఆమె గట్టిగా అరిచేసరికి తన మూతిపై తన చేయి పెట్టేసి గొంతుని కట్ చేయడం జరిగింది. దాంతో ఆమె చనిపోయిందని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత ఆమె ఒంటిపై ఉన్న చెవులకు ఉన్న నాగులని, తర్వాత మెడలో ఉన్న గుండ్ల తాడుని, తర్వాత చేతికున్న రెట్ట కడియాల్ని, వెండి కడియాల్ని. వేల్పూర్ మండలం పడగలి గ్రామంలో పెద్దమ్మ వేడుకలను జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం ఈ వేడుక జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సంవత్సరం సైతం కూడా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం, శనివారం పెద్దమ్మకు ప్రత్యేక వేషధారణలలో నైవేద్యాలు, బోనాలు సమర్పించారు. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో పెద్దమ్మ దేవత ఆలయానికి గ్రామ ప్రజలు బాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాలతో మహిళలు ప్రత్యేక వేషధారణలో బోనాల దీపకాంతుల మధ్య ఊరేగింపు జరిపారు. బోనాల నైవేద్యాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారి ఆలయానికి అభిషేకము, బోనాల సమర్పణ చేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి సంవత్సరము వ్యవసాయ పంట పొలాలు, పాడి పశువులు సుభిక్షంగా ఉండాలని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడతామని వారు తెలిపారు. ఇటు కార్యక్రమాలు శుక్రవారం ప్రారంభించారు. శనివారం కూడా ప్రజలు అధిక సంఖ్యలో దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. తనకు జన్మనిచ్చిన గ్రామాన్ని బ్రతికినంత కాలం మర్చిపోనని పేర్కొన్నారు. గ్రామాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్లడమే తన లక్ష్యమని కోటగిరి మాజీ కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం అన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రేమ ఎల్లప్పుడూ ఉండాలని భగవంతుణ్ణి వేడుకున్నారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలంలోని జల్లపల్లి ఫారెన్ కు చెందిన రషీద్ ఉన్నిషా ఖయ్యూం దంపతుల కుమారుడైన డాక్టర్ ఎంఏ హకీం
60వ జన్మదిన సందర్భంగా జల్లపల్లి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు షేరు, జల్లపల్లి అబాది గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ధనరాజ్ల ఆధ్వర్యంలో పాఠశాలలలో నోట్బుక్స్, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం గ్రామ ప్రజల సమక్షంలో డాక్టర్ ఎంఏ హకీం సన్మానించారు. గ్రామ ప్రజల మధ్యలో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోటగిరి ఉమ్మడి మండల కోఆప్షన్ మెంబర్ షేక్ ఇస్మాయిల్, జల్లపల్లి ఫారం గ్రామ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు షేరులు మీడియాతో మాట్లాడుతూ కోటగిరి మండల మాజీ కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం పదవిలో ఉన్నప్పుడు జల్లపల్లి ఫారం, జల్లపల్లి ఆబాది గ్రామాలలో ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఏ పదవి లేకుండా తన సొంత డబ్బులతో జల్లపల్లి ఫారంకు అభివృద్ధి చేస్తూ కోటగిరి ఉమ్మడి మండలంలోని పేద ప్రజలకు ఆర్థిక సహాయం చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం ఆయనది. అలాంటి వ్యక్తి జల్లపల్లి గ్రామంలో పుట్టడం తమ అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బర్మావత్ వివేక్, హాకీ ఆవాజ్ యూత్ అధ్యక్షులు మొహమ్మద్ వాజిద్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు సల్వద్దీన్, గ్రామ కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు వాజిద్, ఖాజా ఖాన్, రహీం, జయరాం, देवी सिंह, ओमकार, मसूद, मोहम्मद खान तदितरुलु पाल्गొన్నారు. मैं खुशकिस्मत हूँ जो इस गांव में पैदा हुआ। आज मेरे को मेरे गांव वाले कितना चाहते हैं, उनके दिल में कितनी चाहत है, आज उसका मेरे को एहसास हुआ। खैर आतो तो जातो, पैदा हुआ गाँव है, गाँव को तो छोड़ना नहीं है, गाँव की खिदमत करना मेरी ख्वाहिश है। तो आज मेरा बर्थडे आबादी वाले हो या फार्म में हो, आबादी भी वो फीलिंग नहीं रखे कि ये हमारा गाँव नहीं है बोल के। आज धनराज का, सरपंच का, वहाँ के लाख लाख शुक्र अदा करता हूँ जो मेरे को वहाँ पे बुला के इज्जत दिए और मेरे को गुलकुशी किए, बर्थडे के वास्ते केक कटाए। आज मेरे फार्म में मेरे अपने, जिसको मैं अपने समझता हूँ, आज वो मेरे को इज्जत दे के गाँव में इतना बड़ा मेरे को इज्जत दिए कि मैं पैदा हुई जब से मेरा बर्थडे इतना बड़ा कोई नहीं मनाए। आज शेरू, इस्माइल, जयराम, एजाज, रहीम, खाजा खान, खलील, मेरे पुराने साथी नज़ीर भाई, शौकत, बाबू भाई, इन लोगों का सबका शुक्र अदा करता हूँ। सलाम भाई भी पुराने आदमी है मेरे। हो सकता गांव की चाहत, गांव की ज्योति, जितना बोले तो कहीं भी तुम पर गाँव में जाके तुम उनका घर में सोने की चादर भी चढ़ाए तो ये इज्जत नहीं मिलती। जो गांव में खा लिए माँ के सलाम करे तो गांव वाले खुश हो जाते, क्योंकि गांव में वो मोहब्बत रहती कि अरे अपने गांव का बच्चा है, सलाम करते मन सलाम नहीं करके कहते कि कितना हिमाकत में आ गए ने सलाम भी नहीं कर रहा हूँ। इसलिए मैं ये गांव का और मैं गुलकुशी करे वालों का सबका नाम से शुक्र अदा करता हूँ। अल्लाह ताला इनको सबको, सबके दिलों में मेरे लिए मोहब्बत पैदा करे और गांव के आवाम के दिल में भी मेरे लिए मोहब्बत पैदा करे। ज़िंदगी और आखिरत हो, हमेशा के लिए उनकी दुआ मेरे साथ रहे और मैं तरक्की करे, ये मेरी खुशी है। और मैं जब तक के ज़िंदा हूँ मैं गांव को नहीं छोड़ता हूँ, चाहे कोई कुछ भी बोलेंगे, गांव की तरक्की के लिए मैं काम करता हूँ। आज एनवर रविंद्र अन्ना भी अपना साथ देने को तैयार है, उनका भी लाख लाख शुक्र अदा करता हूँ। आज बर्थडे के मौके पे एक बोर्ड दिया उन्होंने मेरे को, इनामा कॉलोनी में बोर्ड मारने लगाया, हाउसिंग के बिलों के बारे में फ़ोन करके बोले वो भी हो जाता। और साहब आज टाइम दिए थे मगर उनकी चंद मजबूरियाँ कोई रैली रहने से टाइम कैंसिल करे, उन्होंने 2-4 दिन में अपने को टाइम देने वाले हैं। हमारे अब्दुल अजीज जल्लापल्ली फार्म के रहवासी, हमारे गांव के पैदाशी हकीम भाई, इनमें हकीम भाई का आज 60वां साल का उनका जन्मदिन मना रहे। हमारे गांव वाले की तरफ से, सबके तरफ से मैं उनको उनका जन्मदिन की मुबारकबाद देता हूं आज। और मैं इनको ये भी कहता हूं कि उनके माँ बाप भी हैंच लिए हुए हैं, उनको हैंच एक तरह से उनके ज़रिए से आज मेरा गांव है, ये मेरा वतन है बोल के उन्हें बोधन में है। तो भी जल्लापल्ली फार्म के अंदर उनके तरफ से उनके ओन पैसों से खिदमत कर रहे गांव के अंदर गरीबों को, वो नाम लेके किसका भी बोल नहीं सकते। हर आदमी को, गरीब आदमी को ये कर रहे हैं और दिखावा करने की कोई ये नहीं है उनके पास। हम लोग सब उनके साथ है और उनको आगे सब जनों तुम साथ देना बोल के मेरा कहना है।
और क्या है उनको चाहते हैं अपने गाँव के अंदर डेवलपमेंट करना चाहते हैं। वो कोई सीट की आशा नहीं करने वाले, उनको कुछ आदमियों को ऐसा मालूम हो रहा है क्या है क्या नहीं बोल के, लेकिन वैसा कुछ भी नहीं होना। उनको अल्लाह ताला उनको बहुत कुछ दिया सो है, उनके पैसों से उनकी मेहनत से अपने गाँव के गरीबों को, अपने गाँव के मंडल में बहुत सारे गाँव को प्रेस वाले को आज 60 साल हकीम भाई की पैदाश दिन है। बहुत बहुत किस्मत वाले हैं जल्लापल्ली फार्म के अंदर। उन्होंने यहाँ पे आज उनका बर्थडे मनाया गया, इसलिए बर्थडे मना जा रहा। क्यों बोल तो अपने गाँव के अंदर उन्होंने आज 4-5 साल से डेवलपमेंट में लगे, कब्रस्तान को डेवलप करे, उर्दू स्कूल में डेवलप करे, हिंदू स्कूल में डेवलप करे, आंगनवाड़ी को डेवलप करे, हर चीज़ का भूसा भी है तो बोलो मैं करने लिए तैयार हूँ बोल के आगे बढ़ के वो कर रहे। वो हिस्सा सब पीछे जो भी जनाबा है उनको सब साथ दिए तो वो भी आदमी तरह आगे बढ़ने की कोशिश करेंगे। और दूसरी बात क्या है बोले तो मैं मंडल को ऑप्शन बनने के वजह आज बता रहा हूँ मैं सबके सामने, वो हकीम भाई है। मेरे को कोई पार्टी नहीं मालूम, कुछ नहीं मालूम। मेरा घर में मैं बैठा हुआ था, अरे मैं तू कब आया बम्बई से, बोलते परसों जाया बोला। अरे चल तेरे नाम पे TRS सीट डालेंगे, 1000 रुपये दे के उन्होंने मेरे को TRS नाम का सीट ज्वाइन कराई। ఆర్మూర్ పట్టణ తాయి బజార్ వేలంపాట వాయిదా పడింది. అనుకున్న లక్ష్యాన్ని పాట పాడకపోవడంతో వాయిదా వేసినట్టు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన తాయి బజార్ వేలంపాట వాయిదా వేసినట్లు ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. తాయి బజార్ వేలంపాటను 22,86,000 రూపాయలు వేలం వేయగా దానిపైన ఎవరూ వేలం వేయలేరని, అందుకు ఈ నెల 23న వేలంపాట నిర్వహిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము తాయి బజార్కి సంబంధించిన బహిరంగ వేలంపాట నిర్వహించబడింది. కానీ మనం ఏదైతే కనీసం మొత్తంగా నిర్ణయించిన 22,86,000 పాటకు ఎవరు కూడా ముందుకు రాకపోవడం వల్ల వాయిదా వేయడం జరిగింది. వాయిదా వేస్తూ మళ్ళీ కొత్తగా అప్లికేషన్స్ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా డిసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా ఎవరైనా ఆసక్తి గల వాళ్ళు ఉంటే మనం ఇంతకుముందు నిర్ణయించిన నిబంధనల ప్రకారం 5 లక్షల డీడీ, 5,000 డిపాజిట్ సంబంధించి రిజిస్ట్రేషన్కి సంబంధించిన డీడీలు లేదా డీడీల రూపంలో ఆఫీసు కార్యాలయంలో మన వర్కింగ్ డేస్ అయినటువంటి 18, 19, 20వ తేదీలలో సాయంత్రం 5 గంటల వరకు, 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా కొత్త దరఖాస్తులు ఎవరైనా వస్తే మేము స్వీకరిస్తాము. తదుపరి బహిరంగ వేలంపాట తేదీని 21వ తేదీ అనగా శుక్రవారం ఉదయం 11 గంటలకు నిర్ణయించడం జరిగింది. గతంలో బకాయి కూడా చెప్పేసి నా దృష్టికి వచ్చింది. అందులో ఒకరికి మన శివగారు అని చెప్పేసి ఉన్నారు, తను కోర్టు కేసు ఒకటి ఉంది. దానికి మేము కూడా రికవరీ పిటిషన్ అనేది తన సందర్భంగా ఖచ్చితంగా మేము కూడా రికవరీ పిటిషన్ ఇస్తామని చెప్పాము. మొన్నటి వరకు కూడా కోర్టుకు సెలవు ఉండడం వల్ల ఆ ప్రక్రియ అనేది సజావుగా అది మనకు జరగలేదు. ఇప్పుడు అతి త్వరలోనే మేము కూడా రికవరీ పిటిషన్ వేసి దాన్ని కూడా తీసుకుంటాము. ఈ సంవత్సరానికి సంబంధించిన 23-24 సంవత్సరం సంబంధించిన బకాయిలు అయితే నేను వచ్చాక 14 లక్షలు అనేది చాలా వసూలు చేశాము. ఈ 2.5 పీరియడ్కి సంబంధించిన 5,73,000 చేంజ్ అమౌంట్ ఎవరు SR రమేష్ గారి పేరు పైన ఉంది. తనకు మేము కలెక్టర్ గారు ఆదేశాలు తీసుకొని జూన్ 30 వరకు ఇచ్చాము. మనకు ఈ నెలలో 35 తేదీ వరకు అవకాశం ఉండడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా మేము వసూలు చేస్తాము. దానికి సంబంధించి మన దగ్గర బ్లాంక్ చెక్స్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోలేరు, మనం మాత్రం తీసుకునే ఇచ్చాము. ఒకవేళ వాళ్ళు ఇబ్బంది పరిస్థితి ఉంటే ఆధార్ కార్డులో పేరు తప్పుగా నమోదు అయ్యింది. పేరు మార్పుకు దరఖాస్తు చేసుకోగా గెజెట్ సంతకం అవసరమని చెప్పారు. సదరు వ్యక్తి ఉపాధ్యాయుని దగ్గరకు వెళ్లడంతో డబ్బులు అడిగారని ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి హైస్కూల్ ఉన్నత పాఠశాలలో అదే గ్రామ నివాసి తన కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులో పేరు మార్పు కోసం గెజిటెడ్ సంతకానికి వెళ్లగా సంతకం పెట్టాలంటే తమకు డబ్బులు కావాలని అడగడం, దాన్ని వ్యతిరేకిస్తూ ఆర్మూర్ మండల విద్యాశాఖ అధికారికి PDSU ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఏరియా అధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ ఆధార్ కార్డులో పేరు మార్పు కోసం గెజిటెడ్ సంతకం కోసం వెళ్లినటువంటి మామిడిపల్లి నివాసి హెడ్ మాస్టర్ డబ్బులు అడిగారన్నారు. కుమార్, నేను ప్రగతిశీల విద్యార్థి సంఘం PDSU ఏరియా అధ్యక్షుడిని. మామిడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్లో మామిడిపల్లి నివాసి తన భార్య పేరు మార్పుకు ఆధార్ కార్డులో పేరు మార్పు కోసం పోతే గజిటెడ్ సంతకం కావాలి అంటే ఇంత నుండి ఇంతవరకు ఆర్థికంగా ఇస్తేనే నేను సంతకం పెడతానని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. అది కుదరకపోగా కనీసం నాకు ఒక వస్తువున తెచ్చేయండి, దాని విల ఎంతైనా వేరు విషయం, తెచ్చేయండి అని చెప్పేసి డిమాండ్ చేయడం వల్ల చేసేదేమీ లేక
తన ఇంటి పేపర్లు కూడా టెక్స్ట్ పేపర్లు కూడా ట్యాక్సీ పేపర్లు కూడా తెచ్చినా కూడా వినకుండా ఇంత కావాలని చెప్పేస్తే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి తనకు ప్రభుత్వం చేస్తున్న దానికి ఒక జీతం అయితే ఇస్తుంది, అవన్నీ కూడా వదులుకొని ఎక్స్ట్రాగా తీసుకోవడం ఇది అవినీతి సంబంధించినటువంటి పరిణామం. కాబట్టి ఈ విషయానికి సంబంధించి ఇక్కడ మండల విద్యాశాఖ అధికారి గారు మరియు జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ సార్ గారు ఈ విషయం మీద స్పందించాలి. ఇంకొక అవమానం ఏంటంటే మాకు ఆ గతంలో తను ఇప్పుడు ఇక్కడికి వచ్చి మామిడిపల్లికి వచ్చి నెల అవుతుంది, అంతకుముందు కొన్ని సంవత్సరాలు ఒక పాఠశాలలో చెప్పిండు, అక్కడ కూడా సంతకాల కోసం ఏమన్నా తీసుకున్నాడా అనే అవమానాలు మాకు తలెత్తుతూ ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా విచారణ చేపట్టాలి. ఇక్కడ ఎంత అడిగిండు ఏందనేది ఈ విషయం పక్కకు పెడితే అసలు లంచం అనేది చట్టరీత్యా నేరం. సరే, సంతకము తన వ్యక్తిగతం, పెట్టచ్చు పెట్టకపోవచ్చు, ఇక్కడ తన వ్యక్తిగతాన్ని ఎవరు విమర్శించేటువంటి అవకాశం లేదు. కానీ డబ్బులు అడగడం అనేది ఇది అవినీతిపరమైనది. కాబట్టి ఇలాంటి అవినీతి అధికారులపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అనేక స్కూళ్ళల్లో కూడా ఒక విచారణ చేపట్టాలి. ప్రభుత్వం వాళ్ళకు గ్రాంట్స్ అంటే ఇంత నుంచి ఇంత ఖర్చు పెట్టాలని చెప్పేసి చాక్ పీసుల నుండి, బోర్డుల నుండి, నీటి సరఫరా నుండి, ఆహార విషయంలో కూడా ప్రభుత్వము ఎంతో కొంత ఇస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని కూడా పక్కకు పెట్టి సంతకం కోసం వచ్చిన వాళ్ళను పైసలు అడగడం అంటే ఇది మేము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం, దీన్ని ఖండిస్తూ ఉన్నాం. దీన్ని భవిష్యత్తులో కూడా కలెక్టర్ స్థాయిలో కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన సలహాదారుల నుంచి కానీ సచివాలయం వరకు కూడా వెళ్లేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్రమ ఇసుక రవాణా అడగడం లేదు. నిద్రమత్తులో రెంజల్ పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వ్యవహరిస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు నవిపేట్ ఎస్ఐ యాదగిరి గౌడ్ వెల్లడించారు. గురువారం రాత్రి రెంజల్ మండలం నుండి అక్రమ ఇసుకను తరలిస్తుండగా అబ్బాపూర్ ఎం గ్రామం వద్ద టిప్పర్ను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం శుక్రవారం రోజున నవిపేట్ తహసీల్దార్ 20,000 జరిమానా విధించారు. రాత్రిళ్లు యథేచ్ఛగా జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు, రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. రెంజల్ పోలీస్ స్టేషన్ ముందు నుండే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందంటే అక్కడి పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పట్టించుకోవట్లేదు అని పలు ఆరోపణలు ఉన్నాయి. రెంజల్ మండలంలోని పలు గ్రామాలు దాటి నవిపేట్లోకి ప్రవేశిస్తుండటంతో ఈ వ్యవహారం ఇక్కడి పోలీసు, రెవెన్యూ యంత్రాంగానికి తలనొప్పిగా మారుతుంది. ఇసుక అక్రమ వ్యాపారస్తుల పైరవీలు, ఒత్తిళ్లకు నవిపేట్ అధికారులు తలొగ్గక తప్పట్లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అటవీ శాఖ సిబ్బందిపై జరిగిన దాడిని ఖండించిన ఉద్యోగులు, ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నపం. ఖరీఫ్ కు సిద్ధమవుతున్న అన్నదాత, మార్కెట్లో సిద్ధంగా ఉన్న కొత్త రకం విత్తనాలు. భక్తులతో పోటెత్తిన నింబాచల ఆలయం, గోవింద నామస్మరణతో మారుమోగిన లక్ష్మీ నరసింహ మందిరం. నవీపేట్ మేకల సంతలో ₹1,00,00,000 క్రయ విక్రయాలు, బక్రీద్ సందర్భంగా జరిగిన లావాదేవీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.